హలో! వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు అండి. నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు. దానికి కారణం సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాకపోవడం వల్ల సెబీ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ మధ్య కాలంలో సెబీ చాలా స్ట్రిక్ట్ రూల్స్‌ని ఫాలో అవుతోంది. ఎవరైతే స్టాక్స్ గురించి చెప్పినా, చార్ట్స్ గురించి చెప్పినా సరే వాళ్ళ వీడియోస్‌ని డిలీట్ చేస్తోంది. అట్లాగే ఛానెల్‌ని కూడా సస్పెండ్ చేస్తోంది. అందుకని చెప్పి నేను వీడియోస్ ఆపాను. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను. సడెన్‌గా మానిటైజేషన్ కూడా అవ్వకుండా ఛానల్‌ని వదులుకోలేను కాబట్టి కొన్ని రోజులు వీడియోస్ ఆప్ చేశాను నేను. మళ్ళీ కొన్ని కొన్ని వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నాకు బాగా అనిపిస్తది చెప్పాలి. ఎవరికైనా మనకు తెలిసిందో 10 మందికి చెప్పాలి అని. అం అందుకని చెప్పి ఈ వీడియోలో నేను గ్రాఫ్‌లు అవి ఇవి ఏం చూపించకుండా ఈ స ఇప్పటిదాకా నేను వీడియోస్ చేయని రోజులన్నిట్లోనూ నేను ఒక వర్కౌట్ చేశాను. అది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దాని గురించి చెప్తానండి. ఓకేనా అండి. ఎనీవే వెల్కమ్ టు డైలీ ట్రేడ్ తెలుగు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా నుంచి వచ్చే వీడియోస్ అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే చిన్న కాషన్ అండి. ఒకటి డైలీ ట్రేడ్ తెలుగుకి ఎటువంటి వాట్సాప్ ఛానల్స్ కానీ టెలిగ్రామ్స్ కానీ ఎటువంటి గ్రూప్స్ లేవు. మా పేరుతోటి ఎవరైనా సరే మేము మీకు కోర్స్ నేర్పుతాము లేదా మీకు టిప్స్ ఇస్తాము అని అలా చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఎవరికి డబ్బులు పే చేయకండి. రెండోది, స్టాక్ మార్కెట్ అనేది సబ్జెక్టివ్ రిస్క్ అండి. మ్యాటర్ ఆఫ్ సబ్జెక్టివ్ రిస్క్. అలాగే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా సరే రిస్క్ అండి. అందుకనే మీరు ఎవరు ఏం చెప్పినా సరే వినండి. వినడంలో తప్పులేదు. వినింది మీరు, మీకు నచ్చింది, మీకు తోచింది, మీరు అర్థం చేసుకున్నది మీ ఇష్టం. మీ మనీ, మీ హార్డ్ కోర్ మనీ మీ ఇష్టం. మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకైనా మంచిది సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చుని ఒకసారి మాట్లాడి బై చేయాలన్నా సెల్ చేయాలన్నా డెసిషన్ తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే అండి, మార్కెట్ భయంకరమైన క్రాష్లో ఉందండి. అందరికీ తెలిసిందే. స్టాక్ మార్కెట్ చూడండి. స్టాక్ మార్కెట్ క్రాష్, సెన్సెక్స్ క్రాష్ 13,000 పాయింట్స్ ఇన్ లాస్ట్ 5 months. 5 key ఫ్యాక్టర్స్ ఎందుకంటారు. స్టాక్ మార్కెట్ క్రాష్ 49 lakh crores gone. వాట్ షుడ్ వీ డూ? మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ క్రాష్. దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోకలేదు. మనం ఇమేజెస్ కొట్టినా సరే స్టాక్ మార్కెట్ క్రాష్ ఉంటుందండి మొత్తం. ఓకేనండి. అలాగే నా పోర్ట్ఫోలియో అయితే క్రాష్ అండి. నా పోర్ట్ఫోలియో నేను మీకు అలా చూపించకూడదు కాబట్టి సెబీ రూల్స్ ప్రకారం నేను చూపించలేకపోతున్నాను. స్టాక్ మార్కెట్ అయితే క్రాష్ అండి. నా పోర్ట్ఫోలియో కూడా క్రాషే. కానీ మనందరికీ ఒక విషయం తెలుసండి. మనం స్టాక్ మార్కెట్‌లో ఎట్లా కొంటాం? ఎట్లా అమ్ముతాం? అందుకే చెప్తానండి. స్టాక్ మార్కెట్‌లోకి ఎవరొచ్చినా సరే ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఇప్పుడు వాడు చెప్పాడు, ఎవడో సుబ్బారావు చెప్పాడని చెప్పి మనం స్టాక్ మార్కెట్‌లో ఇవి కొన్నాం, అవి కొన్నాం అనుకోండి పోతది. ఓకేనండి. ఇప్పుడు వాడు చెప్పాడు. ఓకే. వాడు ఏం చెప్పాడని మనకేం తెలిసింది? వాడికి అసలు అందులో ఏబీసీడీలు కూడా రావండి. ఆడు చెప్తాడు. అది కొనేసేయి అయిపోద్దని. ఆడు కొన్నాడా? మనకు తెలీదు. ఆడికి ఏం చూసి కొన్నాడు? ఓకే. చెప్పాడు అనుకుందామండి. ఒక స్టాక్ గురించి చెప్పాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సుజలాన్ గురించే చెప్పాడు అనుకుందాం. ఓకేనండి. 2 రకాలండి అందులో. ఒక అతను ఉన్నాడండి స్టాక్ మార్కెట్‌లో సుజలాన్ మిమ్మల్ని కొనమన్నాడు. అతను ఏం చెప్పాడు? మీరు స్టాక్ మార్కెట్‌లో కొనండి. ఏమేం కొనాలి చూసి అతను చెప్పడానికి కారణం ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో సుజలాన్ కొనమని. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్. దానికి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, బుకింగ్ ఆర్డర్ బాగుంది, అట్లాగే గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, దానికి ఫ్యూచర్ ఏముంది అని చూసి మిమ్మల్ని కొనమన్నాడు. అందులో కూడా ఏం చెప్పండి, స్వింగ్ ట్రేడ్ గురించి చెప్పలేదు. మీరు 2030 వరకు లేదా 2032 వరకు హోల్డ్ చేయగలిగితే కొనుక్కోండి. ఓకేనా. ఇంకోటి ఉంటాడు, వాడికి ఏమీ రాదు, వాడికి ఏబిసిడి తెలియదు, వాడికి స్టాక్లో ఏం తెలియదు, అసలు ఫండమెంటల్ తెలియదు, ఆర్ఎస్ఐ తెలియదు, పిఈ రేషియో తెలియదు, డెట్ తెలియదు, గ్రాఫ్ తెలియదు, ఏం తెలియదు. ఆడికి తెలిసిందల్లా ఒకటే, 10 మంది కూర్చుని మాట్లాడుకుంటున్నారు, మనం కూడా చెప్పేద్దాం. ఒక టైంలో అండి, నేను చెప్తున్నాను కదా, ఒక టైంలో ఇరాడా 1000 దాటిపోద్ది. 1000 దాటిపోద్దా? ఎట్లా దాటిపోద్ది అంటే 1000 దాటిపోద్ది అంటారు. ఇరాడా ఎట్లా దాటిపోద్ది? అవేం అనవసరం. ఎవడో సుబ్బారావు చెప్పాడు, ఓ 10 మంది దగ్గర విన్నాడు, నాకు తెలుసు నువ్వు కొనేస్తే అది ఇది అని వాగుతాడు.
అది వినేసి మనం వెళ్ళి కొన్నామనుకోండి, పోయేది ఎవరి డబ్బులండి? మన డబ్బులు. అంతే కదండి. అందుకని మనం ఫండమెంటల్స్ చూస్తాం. ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు కూడా మనం ఫండమెంటల్స్ ఏమేమి చూస్తున్నామండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదిగో ఫండమెంటల్స్ చూస్తాం. ఏమేమి చూస్తామండి? మార్కెట్ క్యాపిటల్ 67,000 crore. ఓకే, మార్కెట్ క్యాపిటల్ బాగుంది. కరెంట్ ప్రైస్ 50. లో హై చూద్దాం. లో 86, హై 35. స్టాక్ పిఈ 58. నార్మల్గా అయితే స్టాక్ పిఈ ఎక్కువ ఉంది, ఎంత ఉండకూడదు అంటాం. అలాగే బుక్ వాల్యూ ఓకే. డివిడెండ్ ఏమి ఇవ్వట్లేదు. ఓకే అండి. ఆర్ఓసిఈ ఆర్ఓఈ బాగుందండి. డెట్ ఎంత ఉందండి? 277 crores. డెట్ ఎంత ఉంది? 277 crores కదండి. దానికి ఇది ఒక మనకి నెగిటివ్ కింద చూడొచ్చు. ఓకేనా అండి. అలాగే ఇండస్ట్రియల్ పిఈ 45. ఇండస్ట్రియల్ పిఈ కరెంట్ పిఈ కింద దగ్గరలో ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు డెట్ 277 crores ఉందండి. అది తీర్చాలంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూస్తాం కదండి. రిజర్వ్స్ ఎంత ఉందండి? 1764 కదండి. అట్లాగే మనం సేల్స్ గ్రోత్ చూస్తాం. ఈక్విటీ షేర్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చూస్తాం. ఎర్నింగ్ పర్ షేర్ ఎలా ఉందో చూస్తాం. ఇంట్రాన్సిక్ వాల్యూ ఆర్ఐపికి దగ్గర ఉందో లేదో చూస్తాం. చాలా దూరం ఉంది. ఇట్లాగా కొన్ని మనం చూస్తాం. ఇది ఇది ఏంటి? ఫండమెంటల్స్లో అండి. అట్లాగే టెక్నికల్ ఫండమెంటల్స్ అని మాట్లాడతాం మనం. టెక్నికల్ ఫండమెంటల్స్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు సడన్గా గ్రాఫ్ చూస్తాం. టెక్నికల్స్లో మనం ఇట్లా గ్రాఫ్ చూస్తాం. ఒక నిమిషం. టెక్నికల్లో మనం ఇప్పుడు ఇట్లా గ్రాఫ్ చూసాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే సారీ అండి, నెట్ స్లోగా ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సుజలాన్ ఏదో నాకు ఫేవరెట్, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారని కాదు. ఓకేనా అండి. కానీ నేను సుజలాన్కి ఫేవరెట్ అండి, అదైతే ఒప్పుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు ఇది ఇలా ఉందండి. మనకి ఫండమెంటల్స్లో టెక్నికల్ ఫండమెంటల్స్కి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి ఇంకోటి ఉంటుందండి. అదేంటండి? అది ఇండికేటర్స్ కదండి. ఇండికేటర్స్ అని ఉంటాయి, తెలుసు కదండి. ఇందులో మనకి ఆర్ఎస్ఐ అని ఉంటుంది, అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ గురించి చాలామందికి ఐడియా ఉందండి, చాలామందికి ఐడియా లేదు. ఓకేనా అండి. ఇప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే ఏంటో చూద్దామండి ఒకసారి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే అకార్డింగ్ టు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ యూ కెన్ బై ఎ షేర్ వెన్ ద ఆర్ఎస్ఏ is below 30 as an indicators that ద మార్కెట్ ఈజ్ ఓవర్ సోల్డ్. ఇది నేను మీకు ఆర్ఎస్ఐ 30 కన్నా బిలో ఉంది కొనేసేయండి నేను ఇక్కడ చెప్తున్నాను మీకు చెప్పట్లేదండి. నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, నేను అడ్వైస్ చేయకూడదు. జస్ట్ ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ ఏంటి చెప్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా అండి. నార్మల్గా మనం ఆర్ఎస్ఐ బిలో 30 ఉంటే స్టాక్స్ కొనాలంటారండి. ఓకేనండి. అలాగే ఆర్ఎస్ఐ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూద్దాం. ద ఆర్ఎస్ఐ ఈజ్ ఎ టెక్నికల్ ఇండికేటర్ దట్ యాక్సెస్ ది మూమెంటమ్ ఆఫ్ ది స్టాక్ ప్రైస్ అండి. అది ఒక మూమెంటం, స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్ని అది గెస్ చేస్తుంది. అంటే అది ఎట్లా ఉంది, ఇప్పుడు బిలో 30 అండి అంటే ఇది బిలో 30, ఇది బిలో అబోవ్ 40, అబోవ్ 50, అబోవ్ 70. ఓకేనా అండి. మనం ఆర్ఎస్ఐని బిలో 30 ఇండికేట్స్ దట్ మార్కెట్ ఈజ్ ఓవర్ సోల్డ్ విచ్ మే బి ఇండికేట్ దట్ పొటెన్షియల్ రీబౌండ్. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడండి వాడు? ఆర్ఎస్ఐ అనేది బిలో 30 ఉందనుకోండి, అది మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే పెరగడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దామండి. ఇది ఆల్ తీసుకుంటానండి నేను. ఓకేనా అండి. ఆల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ ఇక్కడ బిలో 30 వచ్చిందండి. ఓకే, ఇవ్వండి ఇక్కడ బిలో 30 వచ్చింది. రీబౌండ్ ఎక్కడికి వెళ్ళిందండి? అది 80కి వెళ్ళింది. అంతే కదండి. ఇప్పుడు ఏదైనా అబోవ్ 70, అబోవ్ 80కి వెళ్ళింది, కింద పడింది లేదా వస్తుంది. మనకు మార్కెట్ కూడా ఏంటండి, మూడే ఉంటాయి. ఒకటి పైకి లేదా కిందకి లేదా పక్కకి, అంతే కదండి. మార్కెట్ మొత్తం అంతా ఈ స్టాక్లోనే ఉంది చూడండి. పైకి లేచింది, కిందకి పడిపోయింది, లేదా సైడ్ వేవ్స్కి వెళ్ళింది, మళ్ళీ పైకి లేచింది, కింద పడింది కదండి. ఇప్పుడు దీన్ని బట్టి నేను మీకు ఏం చెప్తున్నా అంటే, వీడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఏం చెప్తుంది మనకంటే, బిలో 30 ఆర్ఎస్ఐ ఉంటే స్టాక్స్ కొనండి అంతే.
అదే కనుక అబోవ్ ఆర్ఎస్ఐ 70 ఉంటే కనుక ఇండికేట్స్ దట్ మార్కెట్ ఈజ్ ఓవర్ బాట్ జోన్ విచ్ మే ఇండికేట్ ద పొటెన్షియల్ సెల్స్ సిగ్నల్. అంటే ఇప్పుడు అబోవ్ 70, ఇప్పుడు ఆర్ఎస్ఐ అబోవ్ 70 ఉందండి. ఇక్కడ అబోవ్ 70 ఉందంటే ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది, ఓవర్ బోట్లో నడుస్తుంది. అంటే ఇక్కడ పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, మీరు సేల్ చేసేసుకుని ప్రాఫిట్ బుక్ చేయండి అని దాని అర్థం. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయలేదు, ఇక్కడ పడిపోయింది. ఇక్కడ ప్రాఫిట్ వాళ్ళకి అదృష్టం. ఇప్పుడు మార్కెట్ అనేది అన్సర్టనిటీ అని నేను ఈరోజు చెప్పాను రేపు జరగలేదంటే అలా కుదరదు, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది లేచింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొన్న వాళ్ళకి అదృష్టం ఏముందండి, కింద పడిపోయింది. ఆర్ఎస్ఐ దాని ప్రకారం మీకు ఏ స్టాక్ చూసుకున్నా అబోవ్ 70 అయితే అది పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పడిపోతుందని ఎవడు చెప్పడు, పడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ. ఇప్పుడు మన పిల్లాడు ఉన్నాడండి, పిల్లాడికి మనం ఏం చెప్తాము, ఒరే నువ్వు కాలుతో ఉంది ఆ మంటను ముట్టుకోకురా, కాలడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాం. ఆడెళ్ళి దూరం నుంచి చూసి ఇలా చేయి దూరం నుంచి పెడితే వేడి గోరువెచ్చగా ఉన్నది ఏం కావట్లేదు కానీ పట్టుకున్నాడు అనుకోండి ఏమవుద్ది, కాలుతుంది. అలాగే మనం ఆర్ఎస్ఐని చూసి అనలైజ్ చేయడానికి ఒక ఆప్షన్ అంతే, ఓకేనా అండి. అలాగే ఆర్ఎస్ఐ ఆఫ్ 50 ఇండికేట్స్ ఏం చేస్తుందంటే బిట్వీన్ బేరిష్ అండ్ బులిష్ మార్కెట్. ఆర్ఎస్ఐ 50 అనేది ఏంటంటే మనకి బేరిష్ మార్కెట్ అంటే పై, బులిష్ మార్కెట్ అంటే పైకైనా ఉండొచ్చు, బేరిష్ మార్కెట్ అంటే కిందకి. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ 50లో అబోవ్ ఉన్నవి 60కి 50కి పైకి లేసి కిందకి పడ్డాయి, సైడ్ వేస్ ఉన్నాయి. అందుకని ఆర్ఎస్ఐ అది ఇండికేట్ చేస్తాం, ఓకేనా అండి. వెన్ టు బై షేర్ యూజింగ్ ఆర్ఎస్ఐ. వెన్ ఆర్ఎస్ఐ డిప్స్ బిలో 30 యూ మెట్ బి కన్సిడర్ యాజ్ బయింగ్. బిలో 30 ఉన్నప్పుడు కన్సిడర్ చేయమంటున్నాడు బయింగ్ కోసం. కెన్ ఇండికేటర్ ఆప్టిమైజ్ ఎంటీ పాయింట్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. బిలో 30 ప్రొవైడ్. When RSI is below 30, it takes unlock significant advantages for investors aiming to capitalizing the market of influence. చూడండి, ఇప్పటిదాకా మనం టెక్నికల్గా చూసాం కదండి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఆర్ఎస్ఐ మనకి స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50లో 50 ఉంటాయి, నిఫ్టీ నెక్స్ట్ 50లో 50 ఉంటాయి కదండి. కానీ ఇప్పుడు ఆ నిఫ్టీ 50లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి పేర్లు చెప్పమంటే మన వాళ్ళు ఎవరికి తెలియదు, చాలామందికి ఎవరికి తెలియదులేండి. ఎందుకంటే అది ఒక మన తప్పు కాదు అది. మనం ఇదివరకు మొబైల్ మనకి లేనప్పుడు మనకు 100 నెంబర్లు 200 నెంబర్లు నోటికి గుర్తుండేది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ నెంబర్ చెప్పమంటే కూడా మనకు తెలియదు, ఓకేనండి. మా నెంబర్ ఏంటని అడిగింది అనుకోండి, ఇలా గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, ఇలా చూస్తుంది, ఓకేనండి. అందుకని తప్పు మంది కాదు, టెక్నాలజీది. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో కూడా అదే తప్పు అండి. మనకి ఎక్సెల్ చాలా ఈజీగా వచ్చు, కానీ మనం దాన్ని చేయమండి. మాట్లాడితే చాలు ఆర్ఎస్ఐ చూడడం కోసం టెక్నికల్ అనాలిసిస్ ఇప్పటిదాకా మీకు నేను చూపించినట్టు గ్రాఫ్లకు వెళ్ళిపోతాం, ఎన్ని చూస్తామండి. దానివల్ల ఏమైపోయిందంటే అసలు నిఫ్టీ 50లో ఏం స్టాక్స్ ఉన్నాయి తెలియదండి. ఎవడైనా సరే నిఫ్టీ 50లో 50 ఉంటే దాంట్లో పెట్టేసి అందులో ఎన్ని ఉన్నాయి ఏమున్నాయో అడిగి తెలియదు. నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను వీటినన్నింటినీ మీకు ఆర్ఎస్ఐ క్యాలిక్యులేషన్లోకి తీసుకొచ్చానండి. ఇక్కడ ఉంటాయి మీకు చూడండి, నిఫ్టీ 50 మొత్తం అన్ని స్టాక్స్ ఉన్నాయి చూడండి, మొత్తం అన్నీ తీసుకొచ్చేసాను దీంట్లోకి ఎక్సెల్లోకి, ఓకేనా అండి. రోకి నేను 1 2 3 4 రోకి 4 పెట్టానండి 9 కాలంలో. మరి వెనక పక్కకి వెళ్ళిపోతే పెద్ద అవుతుంది, కిందకి తీసుకొచ్చాను ఇటు వచ్చి అంతే, ఇవ్వండి ఇక్కడ. అట్లా మీకు మొత్తం నిఫ్టీ 50లో అన్ని స్టాక్స్ డేటా మొత్తం తీసుకున్నానండి నేను, ఓకేనా అండి. ఒక్కొక్క స్టాక్కి నేను దగ్గర ఆర్ఎస్ఐ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఎన్ని డేస్ తీసుకున్నానండి, 10th October 2024 నుంచి మార్చ్ రెగ్యులర్గా తీసుకున్నాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 months డేటా, ఓకేనండి. అట్లాగే నిఫ్టీ నెక్స్ట్ 50 క్యాలిక్యులేషన్ కూడా మొత్తం తీసుకున్నానండి ఇక్కడ, ఓకేనండి. వీటిని మీరు టచ్ చేయొద్దు, మీరు చూడాల్సిందల్లా ఆర్ఎస్ఐ నిఫ్టీ 50 స్టాక్స్. ఇక్కడ మీకు చూడండి, ఇది 21 ఉంది, ఆర్ఎస్ఐ 20కి వచ్చేసింది. ఇది చూడండి 55 ఉంది, వెయిట్ అవసరం లేదు, మనకు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బులిష్ కానీ బేరిష్ కానీ, దీన్ని మీరు అలాగైనా వాడచ్చు. నేను ఇందాక మీకు చెప్పానండి, 1000 ఉన్నవాడైనా సరే ఆర్ఎస్ఐని ఉపయోగించుకోవచ్చు, 10 లక్షలు ఉన్నవాడైనా కొనవచ్చు, కోట్లు ఉన్నవాడైనా కొనవచ్చు. 1000 ఉన్నవాడు 600 కొంటాడు, 500 ఉన్నవాడు 200 కొంటాడు,
100 ఉన్నవాడు రూ. 80 కొంటాడు. రూ. 80 మీకు ఇందులో దొరకదు ఒక్కొక్కసారి నిఫ్టీ 50లో. కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో మీకు దొరుకుద్దండి. కెనరా బ్యాంక్ ఉందండి, ఇంకోండి ఇది కెనరా బ్యాంక్ ఉంది 81, పిఎన్బి బ్యాంక్ ఉంది 87, దొరుకుతాయి. ఓకేనా అండి. మీరు చేయాల్సిందల్లా మార్కెట్ ఓపెన్లో ఉన్నంతసేపు మీకు దీంతో సంబంధం లేదండి. ఓకేనండి. ప్రశాంతంగా మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓ 2-3 గంటలు ఆగిన తర్వాత ఓపెన్ చేస్తుంది. మీరు డేట్ చూసుకోండి. ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా వస్తుంది, డేటా అంతా ఆటోమేటిక్గా వస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మెనూను ఓపెన్ చేసి కాపీ చేసుకోండి, అంతేగాని సేమ్ యూస్ చేయకండి. ఎందుకంటే మీరు 100 మంది దీన్ని యూస్ చేశారనుకోండి, నా దాంట్లో 1000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, 1000 మంది దాన్నే యూస్ చేశారనుకోండి, అది బ్లాక్ అయిపోతుంది. అది రోడ్ అవ్వడానికి టైం పట్టుద్ది. రేపు పొద్దున్న మెసేజ్లు కామెంట్లు పెడతారు, ఇది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. అలా కాదండి. ఓకేనండి. ఇక్కడ నేను క్లియర్గా రాశాను, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యండి. గూగుల్ షీట్ని అప్డేట్ అవుతుంది. రెండోది కింద నేను డిస్క్లోజర్లు కూడా ఇచ్చానండి. ఇదేది కూడా నేను నా సొంతం కాదు, అన్ని ఎన్ఎస్సి బిఎస్సి నుంచి డైరెక్ట్గా పిక్ చేసిందే గూగుల్ షీట్స్ ఇవి. ఓకేనండి. సో ఇందులో ఒకసారి ఎర్రర్ వచ్చినా సరే నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. నేను జస్ట్ మీకు ఒక ఈజీ వే చూపించడానికి చేసింది ఇదంతే. మీరు కొనాలా వద్దా అనేది కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి మీరు డెసిషన్ తీసుకోండి. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవి కూడా తీసుకున్నాను. ఇవి కూడా మొత్తం అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. పక్కనే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి నడుస్తుంది ఇప్పుడు అనేది కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. దాన్ని బట్టి చూసుకుని మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనండి. అలాగే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎవరికైనా సరే 3000 నుంచి 2 crores, 5000 నుంచి 2 crores అనేది ఎట్లాగా స్ట్రాటజీ ఏంటి అనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు చెప్తాను. అలా అని చెప్పి ఈరోజు 5000 పెడితే రేపు 1 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుంది, మళ్ళీ సుబ్బారావు మాటలు చెప్పండి నేను. ఓకేనండి. ఏదైనా చెప్తే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయండి, ఫాలో అవ్వండి. అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 3 months రన్ చేసి దాన్ని ఎట్లా రన్ అవుతుంది, నేను అనుకున్న స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదా మా గురువులు చెప్పిన స్ట్రాటజీని నేను వర్కౌట్ చేయగలిగానా లేదా ప్రాపర్గా అనేది నేను చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఎవరికైనా నాకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకుని మాత్రమే చూపిస్తానండి. లేకపోతే ఊరికే కూర్చుని చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు కూడాను. సో ఈరోజుకి దీంతో క్లోజ్ చేస్తున్నానండి. మార్కెట్ క్రాష్ అయిందని ఏం బాధపడద్దు. ఓకే, పోర్ట్ఫోలియో డౌన్ అయిపోతే రెడ్లో ఉంటే ఆ బాధ నాకు తెలుసు, నాది కూడా పోర్ట్ఫోలియో రెడ్లోనే ఉంది. అందుకని అందరం కలిసి స్ట్రాంగ్గా ఉందాం. ఇండియా స్ట్రాంగ్గా ఉంది, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు కిందకి పైకి నడుస్తూనే ఉంటుంది, మార్కెట్ అలాగే ఉంటుంది. ఎవడైతే సస్టైన్ అవ్వలేడో వాడిని మార్కెట్ బయటికి పంపించడానికి మాత్రమే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ మొదలెడతామండి. ఎక్సర్సైజ్ ఒక రోజు చేసినప్పుడు పెయిన్ వస్తుంది, రెండో రోజు పెయిన్ వస్తుంది, మూడో రోజు పెయిన్ వస్తుంది, 4వ రోజు వదిలేసిన వాడు మళ్ళీ రాడు. కానీ ఆ 4వ రోజు వెళ్ళిన వాడు మళ్ళీ ఆపడు. ఇంతే సింపుల్ తేడా అండి. మార్కెట్ అయినా ఏదైనా అంతే. ఓకేనండి. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అమ్మ నాన్నని గౌరవించండి. అలాగే ఎవరు చెప్పినవి విని మీరు మీ డబ్బులు అనవసరంగా లాస్ చేసుకోవద్దు. మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి మీరు కంపల్సరీగా వాళ్ళు చెప్పినట్టుగా విని మీకు నచ్చింది మీరు చేయండి. అట్లాగే మీరు ఎవరైనా ఎగ్జాక్ట్గా క్లాసెస్ నేర్చుకోవాలి, స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి అంటే నేను చెప్తానని చెప్పట్లేదండి. క్యాటలిస్ట్ కలెక్ట్ అని చెప్పి ఒక గ్రూప్ ఉందని, నేను అందులో కోర్ మెంబర్ని, బ్యాచ్ 4 మెంబర్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ వెరీ హ్యాపీ టు సే దట్ వన్ అండి. దాంట్లో వాళ్ళు చాలా తక్కువ అమౌంట్కి బాగా చెప్తారు క్లాసులు, కానీ హిందీలో చెప్తారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చండి. దాంట్లో వాళ్ళందరూ కూడా ఫ్యాకల్టీస్ అందరూ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్యాకల్టీస్ ఉంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ. జై హింద్.